వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ ఐసెట్ 2024 రిలేటెడ్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా చేస్తారు, దాంతోపాటు ఎన్ని డేస్కి వెరిఫై అవుతుంది మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అన్నది మనం ఇవాళ వీడియోలో అయితే క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఐసెట్ 2024కి సంబంధించి ఇవాల్టి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతాయి అని చెప్పి మనకు డేట్స్లో అయితే ఉంది. కాబట్టి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయకపోయినట్టయితే రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనే దాని గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, అది ఒకసారి చూసి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు అప్లోడ్ చేసిన సిఎంఎం డాక్యుమెంట్ అనేది వెరిఫికేషన్ చేయడం అయితే జరుగుతుంది. అది అసలు ఎలా వెరిఫై చేస్తారన్నది మనమైతే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వెరిఫై అంటే అందులో మనకు డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, అది ఆ యొక్క మ్యాటర్ కాదు నేను మాట్లాడాలనుకుంటున్నది. అది యాజువల్గా వాళ్ళైతే చేస్తారు, అది పక్కన పెట్టేద్దాం. మెయిన్ అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక హెచ్ఎల్సి సెంటర్ అంటే హెల్ప్ లైన్ సెంటర్ అని అయితే ఉంటుంది అనమాట. మనకు ఎవ్రీ డిస్టిక్లో ఒక 1 or 2 అయితే ఉంటాయి, ఆర్ ఇంకా ఎక్కువ మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ హెల్ప్ లైన్ సెంటర్స్లో ఎవరైతే అఫీషియల్స్ ఉంటారో, మనకి ఏపీఎస్హెచ్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ మనకు ఉండేసి ఆ యొక్క పర్టికులర్ హెల్ప్ లైన్ సెంటర్కి సంబంధించి ఆ పర్టికులర్ రీజన్ రిలేటెడ్గా ఏవైతే మనకు ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ వస్తాయో వాటిని ఓపెన్ చేసి అందులో ఉన్న డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అంతా ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ డే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో వాళ్ళకి లాస్ట్ డే వెరిఫికేషన్ అవ్వచ్చు, ఆర్ మనకు ఫస్ట్ డే రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి ఆ నెక్స్ట్ డేనే మనకు వెరిఫికేషన్ అవ్వచ్చు. ఇలా మనకు డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అంటే ఇద్దరు ఒకే టైంకి రిజిస్ట్రేషన్ చేసినా కూడా ఒకరిది 1 డేలో అయిపోతుంది, ఒకరిది 4 డేలో అయిపోతుంది. ఇదంతా ఎలా బేస్ అయ్యి ఉంటుంది అన్నది మనం ఒకసారి ఆలోచించినట్టయితే మనకు ఒక్కొక్క ఎవరైతే హెచ్ఎల్ సెంటర్ అఫీషియల్ ఎవరైతే ఒక్కొక్కరు ఉంటారో వాళ్ళ అందరికీ మనకు అన్ని అంటే ఏదైతే ఉన్న డేటా ఉంటుందో అందరికీ యాక్సెస్ మేబీ ఉండకపోవచ్చు. ఒక్కొక్కరికి ఒక 50 అప్లికేషన్స్ కావచ్చు, ఒక మనకు 100 అప్లికేషన్స్ కావచ్చు, అలా మనకు లిమిటెడ్గానే ఉంటాయి. ఇక్కడ ఏమైపోతుందంటే ఇప్పుడు మనకు 1 to 100 ఒక డేటాబేస్లో పడ్డాయి అనుకోండి, రఫ్గా చెప్తున్నా 100 అనే ఒక డేటాబేస్లో పడ్డాయి. ఆ తర్వాత నెక్స్ట్ 101 నుంచి మనకు ఒక 200 వరకు ఇంకొక డేటాబేసెస్లో పన్నాయి అనుకోండి. ఇక్కడ వీడు 1 నుంచి అనేది మనకి చెక్ చేసుకుంటూ వస్తాడు. అలాంటప్పుడు మనకు 100th అప్లై చేసిన వాళ్ళకి లాస్ట్ డేస్లో వెరిఫికేషన్ అవుతుంది. బట్ 101 నుంచి ఎవరైతే అప్లై చేసి ఉంటారో, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాళ్ళకి స్టార్టింగ్ డేస్లోనే వెరిఫై అనేది అయిపోతుంది. కాబట్టి ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకు ఎప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసినా కూడా మనకు సేమ్ టైంలోనే వెరిఫికేషన్ అనేది అవ్వాల్సిన రూల్ అయితే ఏం లేదు. కాబట్టి ఎవరన్నా వెరిఫికేషన్స్ లేట్ అవుతున్నా మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉండొచ్చు. కాబట్టి మేబీ మీరు డిలే అవుతున్నట్టు అని చెప్పి మీరైతే అర్థం చేసుకోండి. ఇక మెయిన్ ఏంటంటే మనము ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఎన్ని డేస్కి మోస్ట్లీ మనకు ఈ యొక్క కంప్లీట్ అనేది అయిపోతుంది అన్నది చాలామందికి డౌట్ ఉంటుంది. ఇది ఎన్ని డేస్కి అయిపోతుంది అంటే ఇక్కడ మనకు ఏదైతే సర్టిఫికేట్ రీఅప్లోడ్ అన్న ఆప్షన్ అనేది మనకు వీళ్ళు ఎనేబుల్ అయితే చేస్తారు. అంటే కొద్దిమంది బ్లర్గా అప్లోడ్ చేసి ఉంటారు, కొద్దిమంది రిలవెంట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి ఉంటారు. అలాంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇంకొక ఛాన్స్ అనేది ఇస్తూ మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ సరిగా లేదు, రీఅప్లోడ్ చేయమని చెప్పేసి మనకు ఏదైతే వెబ్సైట్లో ఒక ట్యాబ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలా ట్యాబ్ వచ్చే టైంకి మోస్ట్లీ ఎవరైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసి ఉంటారో, అంటే ఫస్ట్ టైంలోనే ఇలా రీఅప్లోడ్ కాకోకుండా ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళవి 90% అనేవి మనకు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి ఇది అవ్వడానికి మనకు అట్లీస్ట్ ఒక 2 to 3 days టైం అయితే పడుతుంది. అది ఒకసారి మీరు మైండ్లో అయితే పెట్టుకోండి. ఇన్ కేస్ లేట్ అయినా కూడా బాధపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఆన్ టైంలోనే అయిపోతాయి. ఇంకొకటి ఏంటంటే ఓన్లీ 90% మనకి ఈ యొక్క రీఅప్లోడ్ ఆప్షన్ వచ్చేలోపు అయిపోతాయి. రిమైనింగ్ 10% వాళ్ళవి రీఅప్లోడ్ వచ్చిన తర్వాత కూడా మనకు వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటాయి. అక్కడ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీకు ప్రాబ్లం అంతా ఏంటంటే రీఅప్లోడ్ చేయడానికి ఏదైతే మనకు టైం అనేది ఇస్తారో అది మీకు ఎక్కువగా ఉండదు. ఏమన్నా మీ సర్టిఫికేట్ మిస్ మ్యాచ్ అయినా అక్కడ మళ్ళీ మీరు యూనివర్సిటీకి వెళ్ళి తెచ్చుకొని అప్లోడ్ చేయడానికి టైం అనేది మీకైతే సరిపోదు. అలాగే స్టార్టింగ్లోనే ఎవరికైతే మనకు వెరిఫికేషన్ అయిపోయి ఆ రీఅప్లోడ్ అడుగు ఉంటుందో వాళ్ళకి కొంచెం టైం అనేది ఎక్కువగా ఉంటుంది. అక్కడ తప్పించి ఇంకెలాంటి చోట
ప్రాబ్లం అయితే లేదు. బట్ ఓవరాల్గా ఏంటంటే మ్యాక్సిమం 3 to 4 డేస్లో అయిపోతాయి. 90% అయితే అయిపోతాయి. 10% పీపుల్కి మాత్రం కొంచెం టైం అనేది పట్టే ఛాన్స్ అయితే ఉందని చెప్పి అయితే మనకి లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ జరిగిన ఎక్స్పీరియన్సెస్ని బట్టి మనకైతే అర్థమవుతాయి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఇవాళ వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.